సర్పంచ్ గారు రెండోసారి పోటీకి పోతున్నారు కదా, రెండోసారి పోటీకి ఏ ఉద్దేశంతో పోతున్నారు? మనం చేసిన అభివృద్ధి పనుల మీదకించి ఊరు అభివృద్ధి ఇంకా చేయాలని మనకు పెద్దల సహకారం సుఖం ఉన్నది. కావున మనము ఇంకోసారి నామినేషన్ వేయబడింది. మనం చేసే పనులే మాకు గెలిపిస్తా అని నా చిన్న విశ్వాసం నా. ఇది నేను చెప్పిన జనాలే చెప్తారు, నేను చెప్పే అవసరం లేదు. గత 5 సంవత్సరాల కింద మీ ఊరు కోసం మీరు గెలిచినప్పుడు ఏం చేసిండ్రు? 30 ఏళ్ళ నుంచి ఊరు టెంపుల్ దగ్గర ఉండే, మెయిన్ విలేజ్ దగ్గరనే ఉండే ఇదే ట్రాన్స్ఫారం. మనము మినిస్టర్ జగదీష్ రెడ్డిని పట్టుకొని ఈ ట్రాన్స్ఫారాన్ని షిఫ్టింగ్ చేయించాం ₹1 లేకుండా. దాదాపు 8 లక్షల ఎస్టిమేషన్ వేస్తే మేము ₹1 కట్టకుండా ఊరు బయటకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాము. రెండవది ఏంటంటే శ్మశాన వాటికి మొన్న రీసెంట్గా 8 లక్షలతోటి ఒక రోడ్డు పోసాము. మొన్న ఒక టెంపుల్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 3 లక్షలతోటి మాకు ఒక బోరు చిన్నగా సీసీ ఇచ్చింది. స్ట్రీట్ లైట్ పెట్టాము, ఊళ్ళో 8 స్ట్రీట్ లైట్ పెట్టాము. ఇంకా చేసినట్టే ఒక 122 సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించాము ఇప్పటిదాకా. 2018 నుంచి ఇప్పటిదాకా ఒక 122 సీఎం రిలీఫ్ మనము విఠల్ రెడ్డిని పట్టుకోను, నారాయణ పటేల్ని పట్టుకోను 122 సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటిదాకా ఇప్పించాము. ఎన్నివోసులు ఒక మూడే ఇచ్చాడు సారు. ఒకటి 1,20,000, ఒకటి 1,20,000, ఒకటి 2.5, ఒకటి 3 లక్షల ఇది ఇప్పించామండి ఎన్నివోసులు. ఇప్పుడు రెండోసారి ప్రజలందరూ మీకు బ్రహ్మరథం పడతారనుకుంటున్నారా? మనము పడతామని నేను చెప్పలేను, కానీ కంపల్సరీ గెలిపిస్తారని నా విశ్వాసం ఉన్నది కంపల్సరీ. ఎందుకంటే డబల్ బెడ్రూమ్ల జాగా ఒక 22, 23 డబల్ బెడ్రూమ్లో శాంక్షన్ చేసినాము. ఇంద్రమ్మ మొన్న 23 ఇల్లు శాంక్షన్ చేసాము. అందులో ఒకటి కట్టుకుండా అయింది. ఇంకొక 10 సుఖ ఇస్తారని ఒక ఆశ ఉన్నది. ఇంకా ప్రజల కోసమే చేస్తామని ఆలోచన. పబ్లిక్లో వెళ్తే నరేష్, అందరూ నరేష్కు తిడతాము కొడతాము, కానీ నరేషే మాకు సర్పంచ్ కావాలనుకుంటున్నారు. మరి ఎందుకు మీకు అట్లా తిడతారు వాళ్ళు? ఏదైనా ఉంటే ముక్కు సూటిగానే చెప్పేస్తా. ఏదన్నా సాటుకు చెప్పుడు అవన్నీ ఆలోచన ఉండదు. ఏదైనా ఉంటే వాళ్ళ ముంగట్నే అంటే కావున అలానే అంటారు. తర్వాత వాళ్ళు మన ఆలోచన చూసి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. సరే, రెండోసారిగా ఒకవేళ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఊరుకు? అవి చెప్పాను, ఇక చేసేది చూపెడతానని అనుకోవచ్చు. ఒక మాట అనుకుని ఉంటారు కదా. ఏముంది, డ్రైనేజీలు ఉన్నాయి కనకాపూర్లో. మెయిన్ ఇంపార్టెంట్ డ్రైనేజ్ కనకాపూర్. ఇది వ్యవస్థ డ్రైనేజ్ ఇంపార్టెంట్. కనకాపూర్లో సీసీలు అన్నీ కంప్లీట్ అయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు. కావున పెద్దలందరికీ విఠల్ రెడ్డి కానీ మన నారాయణ పటేల్ కానీ మా ఊరికి అడిగేది ఇదే, సీసీ డ్రైనేజీలు అడుగుతామని. కంపల్సరీ డ్రైనేజ్ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నాం. నరేష్ గారు, ఇప్పుడు మీ గ్రామంలో చాలా మందికి ఇండ్లు లేవని అంటున్నారు కదా, వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటారండి? మేము ఇందిరమ్మ పథకంలో డబల్ బెడ్రూమ్ కంపల్సరీ ఇప్పిస్తాం. విడతల వారీగా ఒకరొకరికి కంపల్సరీగా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. ఎట్లా ఇప్పిస్తారు? ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి విఠల్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్యే ముదోల అది నారాయణ పటేల్ కానీ, పొజ్జు పటేల్ కానీ, ఇప్పుడు ఇన్ఛార్జి జూపల్లి సార్ దగ్గరికి అని వెళ్ళి కంపల్సరీ మా పేదవాళ్లకు కంపల్సరీ డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని కంపల్సరీ ఇప్పిస్తాను. మీ గ్రామంలో ఉన్నటువంటి యువతకు సందేశం కానీ, వాళ్ళ కోసం మీరు గ్రామంలో ఏం చేయబోతున్నారు? మనము గ్రామంలో ఉన్న యువకులకు మెయిన్ అయితే గ్రంథాలయం అందుబాటులోకి తీసుకురావాలని, బుక్కులు కానీ దానికి సంబంధించిన ఏదైనా కానీ ఇక్కడ గ్రంథాలయం కట్టియాలని, యువకు మంచి మార్గం కోసము చేపిస్తానని కంపల్సరీ, యువతకు కంపల్సరీ గ్రంథాలయం కంపల్సరీ కట్టిస్తాము. రెండవది జిమ్ము, దానికి సంబంధించిన యువతకు కావాల్సిన క్రీడాపరంలో జిమ్ముది ఏర్పాటు చేపిస్తాము. నరేష్ గారు, మీ గ్రామం మొత్తం తిరిగి వచ్చిన చాలా మందికి పెన్షన్ లేదని బాధపడుతున్నారు. వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటారు మీరు? అన్న, గత 7 ఏళ్ళ నుంచి పెన్షన్ ఐడి ఓపెన్ అయితే లేదు. ఓపెన్ అయిన వెంటనే ప్రతి వాళ్లకు పెన్షన్ ఎవరికైతే కనకాపూర్ గ్రామంలో ఎవరికైతే అందలేదో ఐడి ఓపెన్ అయిన వెంటనే ప్రతి అరుగుడికి కంపల్సరీగా నేను పెన్షన్ పెట్టిస్తానని హామీ ఇస్తున్నాము. మా ప్రభుత్వ పెద్దలకు నేను చేరవేస్తాను ఈ మాటని.